హలో ఆల్, మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ షాప్లో దొరికే ఆనియన్ పకోడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి బయట తినాలంటుంటారు. నేను చెప్పే ఈ రెసిపీతో మీరు ఒకసారి పకోడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి షూర్గా నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్లో మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, అందులో కరివేపాకు, ఇంకా చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆనియన్ పకోడీ కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి, వాటరీగా ఉండకూడదు. అండ్ ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే పకోడాలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం డైరెక్ట్గా పకోడాలు వేసుకోవచ్చు, కానీ అలా చేస్తే మనకి నార్మల్ ఇంట్లో చేసుకున్న బజ్జీలు లాంటి టేస్టే వస్తుంది. కానీ స్వీట్ షాప్లో దొరికే పకోడా టేస్ట్ రావాలి. ఇప్పుడు చెప్తున్న ఈ పేస్ట్ మీరు యాడ్ చేయాలి. అందులో నేనేం వేసానంటే జింజర్, గార్లిక్, చెక్క, లవంగం, ఇంకా సోంపు, కొంచెం ధనియాలు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ మనం వాటర్తో పాటు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే ఇది స్వీట్ షాప్లో దొరికే ఆనియన్ పకోడీ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ని స్లోగా చిన్న చిన్న పీసెస్ లాగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు, అలాగని మరీ విడివిడిగా కూడా వేయకూడదు. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ డార్క్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటే ఆనియన్స్ చేదెక్కుతాయి, తర్వాత పకోడా టేస్ట్ అస్సలు బాగుండదు. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడా మీకు మరింత క్రిస్పీగా కావాలంటే వంట సోడా ఒక పించ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆనియన్స్ ఈ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.